ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి వేములవాడ మున్సిపల్లో అవకాశం ఇవ్వాలని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ 28 వార్డుల నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బలపరిచిన అభ్యర్థులకు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు గమనించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కూరగాయల కొమరయ్య, పులి రాంబాబు గౌడ్, బింగి మహేష్, కట్కూరి శ్రీనివాస్, కనికరపు రాకేష్, గణేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం. చేతి గుర్తుకే చేతి గుర్తుకే ఆదిశీనగర్ నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే. ఈ నెల 11వ తారీఖు నాడు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 28 వార్డులలో 28 మంది బీఫామ్లు ఇవ్వడం జరిగింది. వారి పేర్లు ఒకసారి చదువుతాం. 1వ వార్డు నుంచి బీసీ మహిళ సంఘ హనుమవ యాదవ్, 2వ వార్డు నుంచి జనరల్ మహిళ లింగంపల్లి జ్యోతి కిరణ్ కుమార్, 3వ వార్డు నుంచి ఎస్సీ మహిళ గుడిసె సంతోష కరుణాకర్, 4వ వార్డు నుంచి జనరల్ తోట రాజు, 5వ వార్డు నుంచి జనరల్ మహిళ బొజ్జ భారతి, 6వ వార్డు నుంచి జనరల్ కాసా శ్రీనివాస్, 7వ వార్డు నుంచి అక్కనపల్లి నరేష్, 8వ వార్డు బీసీ సాగర వెంకటస్వామి, 9వ వార్డు నుంచి జనరల్ మహిళ నీలం మమతా గురువయ్య, 10వ వార్డు నుంచి జనరల్ మహిళ సిరిగిరి సంగీత శ్రీకాంత్, 11వ వార్డు నుంచి బీసీ మహిళ సరిపల్లి అర్చన నరేష్, 12వ వార్డు నుంచి ఎస్టీ రామతీర్థపు కృష్ణవేణి హరీష్, 13వ వార్డు నుంచి ఎస్సీ మహిళ మూడపల్లి నీలమ్మ రాజయ్య, 14వ వార్డు నుంచి జనరల్ తూ మధు, 15వ వార్డు నుంచి బీసీ పుల్కం రాజు, 16వ వార్డు నుంచి బీసీ కూరగాయల శ్రీశైలం, 17వ వార్డు నుంచి ఎస్సీ అక్కి గణేష్, 18వ వార్డు నుంచి జనరల్ కొండ శేఖర్, 19వ వార్డు నుంచి జనరల్ మహిళ సూరి లక్ష్మీ నాగభూషణం, 20వ వార్డు నుంచి ఎస్సీ పెంట సరుణ్ కుమార్, 21 నుంచి బీసీ మస్తాన్ కోయలకారి, 22వ వార్డు నుంచి జనరల్ మహిళ ఇప్పపూల మమత అజయ్ కుమార్, 20వ వార్డు నుంచి బీసీ మహిళ నామాల ఉమా లక్షిరాయం, 24 నుంచి బీసీ అన్నారప్ శ్రీనివాస్, 25 నుంచి జనరల్ కొక్కుల బాలకృష్ణ, 27వ వార్డు నుంచి జనరల్ మహిళ సిర్రం శిరీష ప్రసాద్, 27వ వార్డు నుంచి బీసీ మహిళ బుట్టి లావణ్య రమేష్, 28వ వార్డు నుంచి జనరల్ మహిళ గోపన్నగారి మాధవి లత రాఘవేందర్. ఈ 28 వార్డుల నుంచి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పోటీలో బరిలో ఉన్నారు. కాబట్టి వేములవాడ మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రజలందరినీ ఒకటే వేడుకుంటున్నాం. 28 వార్డుల నుంచి ఒక్కొక్క కాడ 2-3 పోటీలో ఉంటే వారిని ప్రాధేయపడి వారిని బతిలాడి మెప్పించి ఒప్పించి ఒకరికే సీట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వారి సుతం రాబోయే రోజుల్లో మా ఎమ్మెల్యే గారు వారి గౌరవం వారికి ఇస్తారు. వారి సేవల కాంగ్రెస్ పార్టీకి తీసుకుంటామని మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వేములవాడ పట్టణ ప్రజలకు మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ వేడుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, మా ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ ఎమ్మెల్యే గారు ఆదిశీన గారు వీరందరినీ పరిశీలించి 20 మంది అభ్యర్థులను పోటీలో దించడం జరిగింది. కాబట్టి ఒక్కసారి ఆలోచించుర్రి. గత 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు బీజేపీకి పట్టం కట్టిండ్లు, ఒక 5 సంవత్సరాలు బీజేపీ వారికి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిండ్లు. ఈ ఒక్కసారి ఎందుకంటే అధికారంలో మా కాంగ్రెస్ పార్టీ ఉంది. అక్కడ ముఖ్యమంత్రి గారు ఎన్నో ఫలాలు ఇస్తున్నారు, ఎన్నో నిధులు ఇస్తున్నారు వేములవాడ పట్టణానికి. కాబట్టి ఇక్కడ మా ఎమ్మెల్యే గారు నిత్యం ప్రజల వెంట ఉండి చేదోడు వాడుగా వాళ్ళ ఆపద సంపదలో పెళ్లిలు పేరంటలకు సుఖం కష్టం అన్నింటిలో తిరుగుతున్న నాయకుడు. కాబట్టి ఎప్పుడప్పుడే ఫోన్ ద్వారా వాళ్ళ సమస్యలు పరిష్కరించే నాయకుడు. మహిళా తల్లులారా, ఫస్ట్ మీరు ఒకటి ఆలోచించాలి. మీకు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా పాలనలో ఫస్ట్ మహిళా తల్లులకు ఉచిత బస్సు పెట్టడం జరిగింది. అదేవిధంగా పోతే ప్రతి ఒక్క ఇంటికి కరెంటు 200 యూనిట్లు కరెంటు మాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా పోతే 2 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు మహిళా తల్లులకు ఇవ్వాలని ఆలోచనతో 2 లక్షల రూపాయలు మహిళా తల్లులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోతే మనకు ఆరోగ్య రీత్యా
ఆ అదృష్టం బాగాలేకుంటే మనకు ఏమైనా ఆరోగ్యం ఖరాబ్ అయితే సీఎం రిలీఫ్ ఫండ్లు కోట్లాది రూపాయలు, ఎల్ఓసీలు లక్షలాది రూపాయలు, అదేవిధంగా మన మహిళా తల్లకు ఇంద్రమ్మ చీరలు, మనకు మొన్ననే చీరలు వచ్చినాయి మన పట్టణానికి, కోడ్ వచ్చింది కాబట్టి మనకు ఆ చీరలు ఆగిపోయినాయి. ఎలక్షన్ల తర్వాత ఆ చీరలు పంపిణీ చేస్తాం. సన్న బియ్యం అయితేనేది, రేషన్ కార్డులు అయితేనేది, ప్రతి కుల సంఘాలకైతేనేది ప్రతి ఒక్క పని మా ఎమ్మెల్యే గారు ఆశయ నిత్యం ప్రజల కోసం చేస్తున్నాడు. మీకు కళ్ళకు కనిపిస్తుంది. దేవస్థానం అభివృద్ధి కావచ్చు, రోడ్లు కావచ్చు, ప్రతి ఒక్కటి జాగా ఉన్న వారికి 5 లక్షల రూపాయలు కావచ్చు, జాగా లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ప్రతి ఒక్కటి అభివృద్ధిలో ముందున్నాడు. కాబట్టి ఒక్కసారి అవకాశం ఇవ్వని మా ఎమ్మెల్యే గారు కూడా పదే మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నాడు. నాకు చేదోడు వాదుగా చేతి తిరిగే వారిని ఇవ్వమంటున్నాడు. కాబట్టి మీరు ప్రజలు ఒకసారి ఆలోచించి మా సిరన్న మాటలు నమ్మి మా సిరన్నకు మీరు మున్సిపల్లో రేపు 11వ తారీఖు నాడు జరిగే మున్సిపల్ ఎలక్షన్లో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మేరతో గెలిపిస్తారని భావిస్తున్నాం. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.